నిన్న చేసింది ఎవరైనా చెప్తారా? మ్యాట్రన్ లక్ష్మీదేవి గారు, వేణుగారు చదువుతారా అండి? లేదు నేను చెప్పాలి ఇంకా. ఎవరైనా చెప్తారని అడుగుతున్నా. మీరేంటి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయిందా? లేదు సార్, రేపటి నుంచి. ఓకే. సరే, నిన్న మనం వర్కౌట్ లో ఉంటాను కదా, మళ్ళీ చేయింది కష్టం ఉంటుంది. వర్కౌట్ లో ఉంటాను కదా, అది ఓకే మళ్ళీ కష్టం ఉంటుంది. ఓకే ఓకే. సో నిన్న మనం కమ్యూనికేషన్, దాని ఇంపార్టెన్స్, అక్కడి నుంచి సేల్స్, మార్కెటింగ్ టెక్నిక్స్, గుడ్ లెర్నర్స్, సెల్లర్స్, మార్కెటర్స్, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం మనం. గుడ్ టీచర్స్, గుడ్ స్టూడెంట్స్, ఇవన్నీ. ఒక మంచి వక్త కావాలి అంటే దానికంటే ముందు మనం ఒక మంచి శ్రోత కావాలి. యు వాంట్ టు బి ఎ గుడ్ స్పీకర్, దెన్ యూ హ్యావ్ టు బి ఏ గుడ్ లిజనర్ ఆల్సో. మనం ఎవరైతే బాగా వినటం చేస్తారో వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు అనేది సాంత్. దీంట్లో చెప్తూ వాళ్ళ ఇద్దరు తండ్రుల గురించి, రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి చెప్తూ గివ్ అండ్ టేక్ అనే దాని గురించి మనకు చెప్పారు. నువ్వు ఇస్తే నీకు ప్రకృతి మళ్ళీ, విశ్వం మళ్ళీ నీకు అన్నింతలు తిరిగి ఇస్తుంది. కాబట్టి ఇవ్వటంలో మనం ముందుంటే తీసుకోవటంలో కూడా ఆటోమేటిక్గా మనకి రిసీవ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో వాళ్ళిద్దరి తండ్రుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇద్దరు కూడా జనరస్, ఇద్దరు బాగా దయామూర్తులు. వాళ్ళు చాలా దానాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అది ముందు ఇవ్వటం, మనం ముందు ఇవ్వటం అనే దాంతో మొదలు పెట్టాలి, తీసుకోవటం ద్వారా. సో ఇవ్వటం అనేది ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు. ఒక డబ్బు ఒక్కటే కాదు, మనకి తెలిసిన దాన్ని నలుగురికి పంచటం కూడా ఇవ్వటం కిందనే లెక్క. మనం ఎంతైతే ఇస్తామో అంతకంటే ఎన్ని రెట్లు మనకి ఈ యూనివర్స్ మనకి ఇస్తుంది అని చెప్పి మనం అన్ని పుస్తకాల్లో చూస్తాం. దాని మీద నిన్న కూడా చాలా ఎగ్జాంపుల్స్తో మనం షేర్ చేసుకున్నాము. ఈ ఇవ్వటం అనేది ఎంత కంటిన్యూస్గా ఉంటుందంటే, ఈవెన్ ఆల్ఫ్రెడ్ చాలామంది గొప్ప గొప్ప ధనికులంతా కూడా ట్రస్ట్లు ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బుల సంపాదనలో కొంత భాగాన్ని చారిటీ కింద, దాన ధర్మాల కోసం కేటాయించిన సందర్భాలు చూసాం. దానికి వాళ్ళు ఇక్కడ ఆయన రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, వీళ్ళందరి గురించి మనకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఇక్కడ మన ఇండియాలో కూడా చాలామంది డబ్బు ఉన్నవాళ్ళు చాలా రకాలుగా ఈ సంఘ సేవ అనే దాంట్లో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు దానికోసం చాలా ఫండ్స్ క్రియేట్ చేసి దాన్ని 90% వాళ్ళ ఆదాయాల్లో నుంచి 90% దాదాపుగా ఈ సేవా కార్యక్రమాలకు వినియోగించే వాళ్ళని చూసాము. తర్వాత ఎండాకాలంలో, మనకి వేసవకాలంలో చలివేంద్రాలు పెట్టి, చిన్న చిన్న వాళ్ళు చలివేంద్రాలు పెట్టి ఆ చలివేంద్రాలని నీళ్ళు పోసి సేవ చేయటం కార్యక్రమాలు చూస్తున్నాము. అట్లాగే గుళ్ళల్లో, చర్చిల్లో, ఎక్కడైనా సరే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వాళ్ళు దాన ధర్మాలు చేసి అన్నదానం చేస్తారు. అన్నదానాల కంటే అన్నదానం ఎక్కువ మిన్న అని చెప్పి మనం చూపిస్తున్నాం. ఈ విధంగా చేసుకుంటూ వస్తూ అసలు ఈ ఇవ్వటం పుచ్చుకోవటం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి దానికి ఒక చిన్న మన పూర్ అండ్ మిడిల్ క్లాస్లో, స్పెషల్గా ప్రత్యేకంగా మన పూర్ అండ్ మిడిల్ క్లాస్లో ఏం చేస్తాం, మన ఖర్చులన్నీ పోయిన తర్వాత మిగిలిన దాన్ని మనం దానం ఇద్దాము అని చెప్పి మనం తీసిపెట్టుకుంటాం. అట్లాగే వీళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్ కూడా ఏం చేసేవాడు, నా దగ్గర ఎప్పుడైతే నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో అప్పుడు నేను ఇస్తాను అని చెప్పి అనుకున్నాను. కానీ విషయం ఏంటంటే మనకు అందరికీ తెలిసింది,
మన వచ్చే ఆదాయాన్ని మన ఖర్చులకి బొటాబొటిగా సరిపోద్ది. ఎప్పుడన్నా పొరపాటున ఏదైనా వచ్చి మిగిలితే మనకి ఎప్పుడు తెలియని అనుకోని ఖర్చులన్నీ మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఆ విధంగా మనం ఇవ్వటం అనేది ఎప్పుడు అవ్వదు. సో ఫస్ట్ గివ్ అండ్ యూ షాల్ రిసీవ్. అందుకని ముందు నువ్వు ఈ నెల ప్రతి ఒక్కదానికి మనం దానం చేయదలుచుకున్నాము, ఒకదానికి ఇవ్వదలుచుకున్నాం అన్నప్పుడు ముందు ఇవ్వు, తర్వాత నీకు వస్తుంది. అంతేగాని నాకు వచ్చిన తర్వాత నేను ఇస్తాను అనేది కరెక్ట్ కాదు. అది రిచ్ డాడ్ వచ్చి ముందు ఇచ్చేవాడు, తర్వాత పుచ్చుకునేవాడు. అది తర్వాత ఆటోమేటిక్గా ఆయన వ్యాపారాల్లో అది పెరుగుతూ పోయేది. ఈ ఎడ్యుకేటెడ్ డాడ్ వచ్చి నాకు మిగిలినప్పుడు ఇస్తాను అనుకుంటే ఈయనకి ఎప్పుడు ప్రతి నెల కూడా ఏదో ఒక ఖర్చు వచ్చేది, ఈయన ఇవ్వటానికి కుదిరేది కాదు. సో ఈయనకి ఈ ఇద్దరు తండ్రుల దగ్గర పెరగటం వల్ల మన రాబర్ట్కి ఇద్దరి లక్షణాలు వచ్చినాయి. సో ఈ ఒక పక్కన డబ్బుని సంపాదించడం అనే ఆటలో ఈయన దారితేరిపోయింది, పెద్ద పెట్టుబడిదారు అయినా కూడా రెండవ పక్కన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేది. అందరికీ ఈయన ఎక్కడెక్కడ ఎవరికి అవసరం ఉండేదో వాళ్ళకి అవసరం పడుతుండేవాడు. అట్లాగే మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో ఉన్న ఆ గ్యాప్ని పెరుగుతూ ఉంది. అది పెరగకుండా తగ్గించేట్టుగా చూడాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈయన ప్రాపగేట్ చేస్తూ ఉండాడు అనమాట. ఇది 6th అయిపోయింది. ఇప్పుడు 7th చాప్టర్లో ఓవర్కమింగ్ ఆబ్స్టికల్స్. మనకున్న అడ్డంకులు, మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి చాలా రకాలైనటువంటి అడ్డంకులు వస్తుంటాయి. ఒక పని మొదలు పెట్టంగానే ఇవాళ ఏదైనా ఒక పని చేద్దాం మొదలుపెట్టాం అనుకోండి, ఆ వెంటనే ఇంకేదో ఎక్స్ట్రా పని వస్తుంది, ఈ పని వెనక్కి వెళ్ళిపోతుంది. రోజువారీ పనిలో కాకుండా ఏదైనా ఎక్స్ట్రా పని చేయదలుచుకున్నప్పుడు ఇంకో ఎక్స్ట్రా పని వస్తుంది. ఇది తర్వాత చేద్దామనే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి అర్జెంట్ అంటే ఇంకా టైం ఉండదు, దాన్ని ఇమీడియట్గా చేసి కావాలి. ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే కానీ దాన్ని మెల్లగా చేయాలి. ఆ ఇంపార్టెంట్ పని ఆ టైంకి చేయకపోతే అది అర్జెంట్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ పరిగెట్టుకుంటూ చేయాల్సి వస్తుంది. టైం మేనేజ్మెంట్లో 4 రకాలు ఉన్నాయి. ఇందులో అర్జెంటు, ఇంపార్టెంటు, అన్ఇంపార్టెంటు, నార్మల్, ఇవి 4 భాగాలు ఉన్నాయి. దీంట్లో మనం ఎక్కువ శాతం ఏం చేస్తామంటే మన టైం మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ని ఒకదాని నుంచి ఒకదానికి మనం చాలా క్లాసులు డిస్కస్ చేస్తాం. ఒకటి కనుక మనకి 90% ఆఫ్ అవర్ టైం వీ స్పెండ్ ఆన్ అన్ప్రొడక్టివ్ థింగ్స్. మనకు పనికిరాని వాటి మీద 90% మన టైం నిలబెడతాం. ముఖ్యమైన వాటిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత మెల్లగా ముఖ్యమైనది చేయకపోతే ఆ టైంకి డెడ్ లైన్ వస్తుంది. డెడ్ లైన్ వస్తే అడావిడిగా అర్జెంటుగా పరిగెట్టుకుంటూ చేయాల్సి వస్తుంది. అందుకని ఎప్పుడు ఏ విధంగా చేయాలో ఆ విధంగా మనం చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం ఏదైనా ఒక పని చేయదలుచుకున్నప్పుడు మనకి అడ్డంకులు చాలా వస్తుంటాయి. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని ముందుగా ఏం చేస్తాం, మనం ఏది అర్జెంట్ అది చేసుకుంటూ వెళ్తాం. సో వీటన్నిటిని అధిగమించడం ఎట్లా? ఇప్పుడు మనం డబ్బు సంపాదించడం గురించి, డబ్బుతో పని చేయించడం గురించి ఇన్ని రకాలుగా మనం చదువుకున్నాము. దీనిలో నుంచి డబ్బు సంపాదించడం ఎంత ఆర్థిక నాలెడ్జ్ ఉన్నా, ఎకనామిక్స్ గురించి, ఫైనాన్స్ గురించి మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనం ఎంత చేసుకున్నా, మనం ఎన్ని చేసినా ఒక్కొక్కసారి మనకి మధ్యలో కొన్ని రోడ్ బ్లాక్స్, కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. వాటిని అధిగమించడంలో ఈయన చూసిన ప్రకారం ఏంటంటే ఒక 5 రకాలైనటువంటి విషయాలు అడ్డంగా నిలబడతాయి. ఒకటి ఫియర్, భయం. 2 సినిసిజం, నేను చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నాకేమీ ఉపయోగం లేదు, నేను సంఘానికి పనికిరాను, ఎవరికి పనికిరాను అంటే మన మీద మనకున్న అపనమ్మకం. 3వది లేజినెస్, సోమరిపోతాను, ప్రోక్రాస్టినేషన్, పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళటం. 4వది బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు. 5వది అరోగెన్స్ అంటే అహంకారం. ఈ 5 మనకి మన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దాంట్లో ఎక్కువగా మనకి 5 అడ్డం పడుతుంటాయి. దాంట్లో మనం ఒక్కొక్కటి ఎలా బయటికి రావాలి అనేదాన్ని చూద్దాం. ఓవర్కమింగ్ ఫియర్, భయంలో నుంచి బయటపడటం ఎట్లా?
మనకేంటి ఏదైనా ఒక పని చేయాలంటే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక షేర్స్లో మార్కెట్లో పెట్టాలన్నా, ఎందులో అయినా సరే ఒక పెట్టుబడి పెట్టాలంటే ముందు మనకు భయం ఎక్కువ. పోతే ఇది భరించలేకపోతే, ఇది మనం సక్సెస్ అవ్వకపోతే మనం నష్టపోతాము అనే భయం మన అందరికీ ఉంటుంది. డబ్బు పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అట్లాగే డబ్బు ఉన్న వాళ్ళు ఒక వ్యాపారం చేసేటప్పుడు, పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకవేళ పోయినా బాధపడరు. ఇప్పుడు డబ్బు లేని వాడికి, మధ్యతరగతి వాడికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని. డబ్బులు పోతే ఎట్లా అని చెప్పేసి అని ఇన్వెస్ట్ చేయడం మానేస్తారు. అందుకని మనం దాన్ని చూడాలి. సో ది ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ ఈజ్ రియల్. ఈ భయం అనేది, ఇప్పుడు డబ్బులు పోతాయో అనే భయం అనేది అందరికీ ఉంటుంది. అది నిజమే, అది అందరికీ ఉంటుంది. ఈవెన్ డబ్బు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా భయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసుకునే రిస్క్ అనేది ఏదైతే ఉందో, ఒక కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోవటం ఏదైతే ఉందో అది క్యాలిక్యులేటెడ్గా తీసుకుంటారు. ఓకే, ఇంత పెట్టుబడి పెడితే ఈ నష్టాన్ని భరించగలిగే శక్తి నాకుంది, ఈ నష్టాన్ని నేను భరించగలను, కాబట్టి పోయినా పర్వాలేదు అనేదాన్ని లెక్కేసుకుంటారు. ఈ వ్యాపారం పెడుతున్నాము, ఈ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము, పెట్టుబడి. ఈ పెట్టుబడిలో మనకి ఒక 10%, 20%, 30% పోవచ్చు, లేకపోతే మొత్తం పోవచ్చు. మొత్తం పోయినా కూడా మనకేం కాదు, మనం ఇట్లాగే ఉంటాము, ఎక్కడ ఏం తేడా రాదు అనుకునేదాన్ని. లాస్ బేరింగ్ కెపాసిటీ, నష్టాన్ని భరించగలిగేటువంటి శక్తి ఎంత ఉంది అనే దాని మీద ఈ రిచ్ పీపుల్ వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్తారు. అందుకని హ్యాండిల్ ఫియర్, మనం భయాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఎట్లా మనం దాన్ని చూడాలి అనేది. యాక్చువల్గా ఏంటంటే ఈ భయం అనేది మనము ఆ ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయలేకపోవటం వల్లనే మనకి ఈ పోతుందేమో అని చెప్పి భయం వస్తుంది. దానికోసం మనం చేయమన్నమాట. అందుకని పూర్ పీపుల్ ఏం చేస్తారంటే, పూర్ పీపుల్కి రిచ్ పీపుల్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే భయాన్ని మేనేజ్ చేయటం. అందుకని అయితే భయాన్ని మేనేజ్ చేసే దాంట్లో మనం కొన్ని చూడాల్సింది ఏంటంటే, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి అందరం పిరిగితనంతో ఉంటాం, భయంతో ఉంటాము. బట్ స్టిల్ వీ కెన్ బి రిచ్. మనం ఇప్పుడు అయినప్పుడు కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. చాలా మనం చూడండి, మనకు కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. మనకు కొన్ని స్ట్రాంగ్, మనకు ఉన్న శక్తి సామర్థ్యాలు కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని బలహీనతలు, బలాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి. మనం ఆ బలహీనతల్ని చూపించుకుని దాంట్లో నుంచి బయటికి రాం. కొంతమందికి దాంట్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చెబుతూ, కొంతమందికి బ్లడ్ చూస్తే భయం. ఆయనకి బ్లడ్, ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ నర్స్ ఉండేది, ఆవిడ అక్కడ బ్లడ్ చూస్తే వెంటనే అక్కడ దూకేసి ఆమె కట్టు కట్టేసి ట్రీట్మెంట్ చేసేసి అవన్నీ చూసేది. అదే ఈయనకి, కానీ ఆమెకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయం. అంత ధైర్యంగా అవన్నీ చేసిన డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ పోతాయో అని చెప్పి ఆవిడకి భయం. అట్లాగే ఈయనకి బ్లడ్ చూస్తే భయం, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఇంకేం భయం లేదు. కానీ బ్లడ్ చూస్తే భయం అని చెప్పి పారిపోదు. ఇప్పుడు ఇక్కడ బ్లడ్ ఉందనుకోండి, ఈ పక్కన తిరిగి వెళ్ళిపోతాను. అంతేగాని అమ్మో అక్కడ బ్లడ్ ఉంది, నాకు భయం, నేను చూడలేను అని చెప్పేసి అని వెనక్కి రాడన్నమాట. ఇది ఇక్కడ దాకా నేను చూసాను, మనం భయాన్ని హ్యాండిల్ చేయటం ఎట్లా అనే దాంట్లో. ఇవాళ మై రిచ్ డాడ్ అండర్స్టూడ్ దగ్గర నుంచి చూద్దాం. ఎవరు చదువుతున్నారు? Yes, sir. My rich dad understood phobias about money. Some people are terrified of snakes. Some people are terrified about losing money. Both are phobias, he would say. So his solution to the phobia of losing money was this little rhyme. If you hate risk and worry, start early. ఫోబియాస్ అంటే
మనకు అదొక విధమైన అదే ఫీలింగ్, భయాలు. భయాలు, అదొక విధమైన ఫీలింగ్ అనమాట. ఇది భయం మనకి. అది మనం వెళ్తే ఆ వాటర్, కొంతమందికి హైడ్రోఫోబియా అంటే వాటర్ నుంచి భయం ఉంటుంది, కొంతమందికి డ్రైవింగ్ ఫోబియా, డ్రైవ్ చేయాలంటే భయం ఉంటుంది. అట్లా రకరకాలుగా ఉంటాయి ఒక్కొక్కరు. ఈ కొంతమందికి భయం డబ్బు గురించి భయం ఉంటుంది. అమ్మో పోతే ఎట్లా మనం చేయలేము అని. మా ఆవిడికి పెట్రోఫోబియా ఉంటుంది. ఆమెకి అక్కంగానే ఇంతకుముందు, ఇప్పుడంటే కార్లు వచ్చిన తర్వాత లేదు, స్కూట్లో ఉన్నప్పుడు ఒకసారి ఏమైంది, ఈ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టిచ్చేసేసి ఈవిడ కింద దిగింది. పెట్రోల్ కొట్టించేటప్పుడు నేను వెళ్ళిపోయా, ఈవిడ వదిలేసి. ఏదో మాట్లాడుతూ చెప్పుకుంటూ వెళ్తే చూస్తే మనిషి లేదు వెనకాల. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆవిడ ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళాను. అప్పటి నుంచి ఈమెకి ముందు స్కూటర్ బయలుదేరేటప్పుడు పెట్రోల్ ఉందని అడుగుతుంది. అది భయం, పెట్రోఫోబియా. అట్లాగే నీళ్లు లేకపోయినా సరే, అమ్మో నీళ్ళు లేకపోతే ఎట్లా, నీళ్ళు లేకపోతే కంగారు పడదు. అందుకని ఈ కొంతమందికి ఈ విధంగా రకరకాల భయాలు ఉంటాయి. చాలా మంది, అందరికీ ఉంటాయి, ఇక్కడ ఎవరికి లేనాడు ఎవరు లేరు. సమ్ పీపుల్ ఆర్ టెరిఫైడ్ ఆఫ్ స్నేక్స్. కొంతమందికి పాములు అంటే భయం, కొంతమందికి దోమలు, బొద్దింకలు అంటే భయం, కొంతమందికి బల్లులు అంటే భయం. ఎవరికి ఉన్నాయి భయాలు అట్లా? సార్ మా పాపకు బల్లంటే భయం. బల్లంటే భయం సార్. బల్లి అంటే భయం. మీకు? నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫోకసింగ్ గా ఉంటాను. అదే నైట్ టైం అయినా నిద్రపోను. మీరు నేను రెడ్డి గారిని ఇబ్బంది అదే పెడుతుంటారు. ఒకప్పుడు కొంచెం తగ్గింది. పక్కన కూర్చొని అది కాదు కదా, అక్కడ గేదె ఉంది, అక్కడ గేదె ఉంది, బైక్. చాలా ఉన్నాయి సార్ భయాలంటే, చాలా ఉంటాయి. ఒకప్పుడు డార్క్నెస్ అంటే చీకటి అంటే భయము, ఒక్కదాన్నే ఉండాలంటే. అది ఓవర్కమ్, 1-2 ఓవర్కమ్ అయినంటే, అంటే సింగిల్ గా ఉండటం అలవాటైంది, భయం పోయింది. మన జాగ్రత్తలో తలుపులు వేసుకున్నామా లేదా, తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా అసలు భయం అనిపించింది. అంటే ఫస్ట్ ఒక 3 నెలలు భయపడినాను, తర్వాత అలవాటు అయిపోయింది. ఆ భయాన్ని ఎట్లా పోగొట్టుకోవాలని కూడా మా కొలీగ్ ఒక అబ్బాయి, చాలా చిన్న ఏజ్ అబ్బాయి చెప్పాడు అనమాట. ఒకసారి చీకటి అంటే భయం అని వాళ్ళ నాన్నతో చెప్తే, వాళ్ళ నాన్న పద్దాక చీకట్లోనే పంపించేవాడు. అప్పుడు నీకెందుకు భయం అంటే, నాకు దయ్యాలు వెనకాల పడతాయని భయము అంటే, ఆ హనుమాన్ చాలీసా చదువుకుంటూ వెళ్ళిపోయి ఏం భయం ఉండదు. అట్లా ఆ ఫోబియాను ముందుకు వెళ్ళిపోయానని చెప్పారు. అంటే ఏ భయం ఉన్నా దాన్ని ఎక్కువ సార్లు చేస్తే భయం అనిపించదు, దాన్ని ఓవర్కమ్ అవుతాం. మరి ఆ డబ్బుల దగ్గరికి వచ్చేప్పుడు కదా కుదరదు. డబ్బులు ఎక్కువ సార్లు పోగొట్టుకుంటే భయం పోదు కదా. అంటే నేర్చుకున్నాము అని ముందుకెళ్తుంది. అంటే అది కూడా పాజిటివ్ గా తీసుకుంటే ఏముండదు. దాన్ని పోగొట్టుకున్నాము అని 10 మంది అన్నారని ఏదో అనుకుంటే ఇంకా భయపడుతూనే ఉంటాం. పోయింది కాక ఇంకా ఏడుస్తూ ఉంటే దాని బాధ ఎక్కువయ్యి ఆలోచనలు కూడా రావచ్చు. ఇంకెవరన్నా భయాల గురించి? మమత గారు మీకు? వంశీ గారు మీకేమైనా భయం? నాకు స్నేక్స్ అంటే భయం సార్. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా? ఎవరికి ఏం భయాలు లేవు మిగిలిన వాళ్ళు ఎవరికి? ఉన్నాయి సార్. చెప్పండి మరి, అందరూ చెప్తున్నారు కదా. స్నేక్స్, బల్లులు, కొన్ని పురుగులు అంటే భయం సార్. కానీ మా ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటాయి సార్. ఈ నైట్ అయ్యేసరికి ఎక్కడి నుంచి వస్తాయో ఇంతలా ఉంటాయి. ఇంకా నాకు జీవరాశులు అంటే ఇష్టమే, కానీ సార్ పాములు వచ్చిన వాటిని చూస్తాను, జాగ్రత్తగా వెళ్ళిపోమని చెప్తాను. ఇంకో 10-15 మినిట్స్ అయినా అది వెళ్ళకపోతే అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను ఎవరికైనా. అదే నాకు ఏం భయం అంటే గిన్నెలు తోమడం భయం. హెల్పర్ రాకపోతే సినిమా కనబడుతుంది. ఇంకా అన్ని చేస్తాను కానీ ఇక ఏమైనా చేయగలనని నమ్మకం ఉంటది. కానీ ఒక ఇంటి పనుల విషయాల్లో మాత్రం బాపురే, నాకన్నా భయస్తులు ఎవరు ఉండరేమో ప్రపంచంలో అనుకుంటాను సార్. అంటే చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది.
నేను వాకింగ్ చేస్తానికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి పెద్ద జరుగొడ్డు, ఎంత అంటే చాలా పొడుగుంది. నా ముందర నా వెనకమాల పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, కానీ అది కొబ్బరాకు సౌండ్ లో వచ్చేస్తుంది. నేనే వాకింగ్ చేసుకుంటూ మామూలుగా వచ్చేస్తున్నాను. సడన్ గా చూసేటప్పటికి నాకు నిదానంగా అడ్డంగా వచ్చేసి అక్కడ ఆ పక్కనే ఇంటి కొబ్బరాకుల్లో దూరేసిందండి. ఇంకా ప్రాణం ఒకసారి అక్కడే స్టన్ అయిపోయి నిల్చాను. అది గబగబా పరిగెత్తేసుకుని కొబ్బరాకుల్లోకి వెళ్ళిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి దడ పాములు అంటే ఇక్కడ ఎక్కువగా ఉంటాయండి కర్ణాటకలో. ఇంటి చుట్టూరు పాములే ఉంటాయండి. ఈ చేలలో నుంచి అత్తమాట అటు ఇటు తిరుగుతా ఉంటాయి. నాకు చాలా భయం అండి. ఈ సడన్ గా అలా స్టన్ అయిపోయి కాసేపు ఆగి అప్పుడు వచ్చారు ఆ పాము వెళ్ళిపోయాక. అప్పటి నుంచి ఆ పక్కకి వెళ్ళరు. ఇంక వాకింగ్కి వెళ్ళలేదండి. ఇంక ఇక్కడే మా ఇంట్లోనే తిరుగుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఈ ఏరియాలో చాలా ఉంటాయండి పాములు. త్రాసు అక్కడ పాములు, ఓపెన్ ఏరియా, జరుగుడ్లు. ఓపెన్ ఏరియా ఆ, ఎక్కువ కదా, అందుకని అవునండి. చెట్లు అవి పొదలు అన్ని చెట్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి, దాని నుంచి ఉమ్, పాములు తిరుగుతూ ఉంటాయి. ఆ, పాముల భయం పోవడానికి లాస్ట్ లో చిన్న షేరింగ్ చెప్తాను కదా సార్. నేను లాస్ట్ లో చెప్తాను షేరింగ్ టైంలో. సరే. చెప్పండి. పాములు పోవటానికి ఏం చేయాలి, భయం పోవటానికి? అవునా, నేను అది మా ఇంటికి వస్తూ ఉంటాయి కదా, నేను 1 or 2 times చూసాను. తర్వాత మా గురుజీని అడిగిన, ఒకరోజు ఎర్లీ మార్నింగ్ 1/2 hour ఎనీ టైంలోనే వెళ్ళట్లేదు అది. నేను దాన్ని చంపకూడదు, అది కూడా ఒక జీవరాశి కదా అన్నట్టు వెయిట్ చేశాను. 1/2 hour అయినా వెళ్ళట్లేదు. ఇక అప్పుడు తర్వాత మా మరిది గారు ఏం పాలు తీయడానికి వెళ్ళిపోతారు, పిలిచి అక్కడ ఉంది అంటే ఆ సరే చంపారనమాట. తర్వాత ఫియర్, అరే నేను ఒక జీవరాశి ప్రాణం ఎందుకు పోవడానికి ఇది అవ్వాలని అనుకుంటే మా గురువు గారికి చేశాను. అదేం ఉండదమ్మా, అది నీకు కర్మానుసారం దానికి నీకు ఏదైనా కనెక్షన్ ఉంటేనే నీకు ఎఫెక్ట్ అవుతది, కానీ లేదంటే ఏది దేన్ని చేయదు, దాని సహజ గమనంలో అది వెళ్ళిపోతది అని. అలా 2-3 టైమ్స్ వచ్చి మా పిల్లలు నేను ఉండగా ఒక్కొక్కసారి రూమ్ లో చిన్న పాములు ఉంటాయి కదా, అది చిన్న ఎక్కడి నుంచి అయినా వచ్చినా మేము చూస్తాం వాటిని, వెళ్ళిపో వెళ్ళిపో అని. లిటిల్ బిట్ అది బయటకి వెళ్ళిపోతది అనుకున్న సిచ్యువేషన్ అక్కడ ఉంటే కనుక మేము ఎవరికి చెప్పము అనమాట. అది వెళ్ళే వరకు వెయిట్ చేస్తాము. అలాగే వేరే గురువు గారిని అడిగాను, సార్ ఇలా ఉంటది, మేము టైం ఇన్వెస్ట్ చేయాలి అక్కడ 1 hour, అది వెళ్ళే వరకు. అంటే ఏ రూమ్ లో అన్నా వెళ్తే నిద్రపోయేటప్పుడు పడుకుంటప్పుడు ఏదైనా అవుతది కదా అన్న, ఇది ఉంటది సార్, ఏంటి దాని గురించి అంటే, ఏం కాదమ్మా, రమణ మహర్షి చక్కగా పుల్లల్ని పాముల్ని పక్కన పెట్టుకుని ఆయన వాటితో స్నేహం చేసేవారు, ఏం నువ్వెందుకంత భయపడాలి, అవి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఉంటది, ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అవి మనము తెలుసుకోగలిగినప్పుడు అవి వాటి వల్ల మనకు భయం ఉండదు. మెయిన్ ఆ భయం లేనప్పుడు అవి కూడా ఏమీ చేయవు, జస్ట్ అలా మూవ్ అయి వెళ్ళిపోతాయి అంతే అని. ఇంకొక మాస్టర్ వంశీ గారు ఏం చెప్పారంటే, అది కర్మ బంధనం, లాస్ట్ ఇయర్ కృతి జన్మల్లో ఏదైనా వాటిని ఎఫెక్ట్ చేసినప్పుడు అది మన ఎఫెక్ట్ చేస్తుంది. ఒకసారి షిరిడి సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఒక దగ్గర పడుకుని ఉన్నారు. మినిమం 10 members ఉంటారేమో ఫ్రెండ్స్ అబ్బాయిలు. అందులో ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ థర్డ్ పర్సన్ వెళ్ళి కాటేసిందంట ఒక పాము. ఎందుకు కాటేసింది, ఫస్ట్ పర్సన్ కదా దాన్ని కాటేయాలి, కానీ సెకండ్ పర్సన్ దగ్గరికి ఎందుకు వెళ్ళింది అని అంటే, తన కృతి జన్మలో దాన్ని ఎఫెక్ట్ చేసి ఉన్నాడు అనమాట. అలా మనకి అది ఎఫెక్ట్ లేనప్పుడు అసలు మనని ఏమాత్రం టచ్ చేయదు. అండ్ మనం ఒకవేళ కృతి జన్మలో చేసామన్న ఫియర్ మనకు ఉంటే కనుక గాడ్ కి మనము సారీ చెప్పుకోవాలి. సోల్ వెర్షన్ లో నేను ఆత్మపూర్వకంగా హృదయపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా నా వల్ల తెలియక పొరపాటు జరిగినా సరే, ఇక మీదట అలాంటి పొరపాటు రానివ్వకుండా నేను ఫ్యూచర్ లో చూసుకుంటానని ఎప్పుడైతే హార్ట్ఫుల్ గా మనము సారీ చెప్పుకుంటామో, యూనివర్స్ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్ గా మన చుట్టూ సరౌండింగ్ ఆరోలో ఏది రాదనమాట. అదర్వైజ్ వచ్చినా మన ఏమాత్రం టచ్ చేయకుండా అది వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకా అప్పటి నుంచి భయం లేదనమాట, సరదాగా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. గుడ్ గుడ్ గుడ్. శైలజ మేడం వచ్చారు. శైలజ మేడంకి ఎంత భయం వచ్చు? సావిత్రి గారు, మీకేమంటే భయం? సార్ మాకు కూడా భయమే సార్. పాములంటే మాకు కూడా పాములంటే భయము. అలాగే జర్నీ చేసే టైంలో నాకైతే ఏవి ఎలా వస్తాయో అనేది భయం ఉంటది. బైక్ మీద నన్ను డ్రాప్ చేయడానికి వెళ్తుంటే నా వెనక వాళ్ళు ఎలా వస్తారో, నా ముందు వాళ్ళు ఎలా వస్తారో అనేది కొద్దిగా భయం ఉంటది. అయితే పాములకి ఏంటంటే, మా ఏరియాలో మేము కూడా పొలం దగ్గరే ఇల్లులు ఉండేది. వాటికి తెల్లీశ్వరి, నల్లీశ్వరి అని 2 చెట్టు గడ్డలు ఉంటాయి. మనకు శ్రీశైలంలో దొరుకుతాయి అవి. నల్లీశ్వరి పెడితే చాలా పవర్ఫుల్, ఇంకా ఏమి రావు మన ఇంట్లోకి. మనం ఇంట్లో బయట
ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో పెట్టేసి ఉంచితే ఆ నల్లీశ్వరి ఆ గడ్డ అన్నమాట అది బేరడు చెట్టుది. అది తెచ్చుకొని మనం పెట్టుకుంటే ఆ స్మెల్ దానికి మరి ఎలా పోతుందో గానీ అవి మనకి ఇంటి వైపుకి ఇంకెప్పటికి రావు. మేము పొలాల్లోనే ఇల్లులు కాబట్టి మేము అది పెట్టుకునే వాళ్ళం శ్రీశైలం నుంచి తెచ్చుకొని. తెల్లీశ్వరికి అయితే కొన్ని రావడానికి ఉంటాయి కానీ నల్లీశ్వరి అనేది చాలా పవర్ఫుల్. ఎక్కడ ఈ శ్రీశైలం ఏరియాలో దొరుకుతాయి? శ్రీశైలం అడవుల్లో తెచ్చి మనకు అక్కడ అమ్ముతారు శ్రీశైలంలో. ఆహా, అది ఎంత తెలుస్తుంది కరెక్టా కాదు, జెన్యూనా కాదు అనేది? మనం వాళ్ళని అడిగితే చెప్తారు మనకు నల్లీశ్వర్ కావాలి లేదా తెల్లీశ్వర్ కావాలి అని. అట్లా అడిగితే వాళ్ళు మనకి ఇస్తారు. ఆ శ్రీశైలం అడవుల్లోనే దొరుకుతుంది. వాళ్ళు ఇచ్చేది కరెక్టా కాదని మనకి ఎట్లా తెలుస్తుంది? అది మాత్రం నాకు కూడా ఐడియా లేదు సార్. నాన్న అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేవాళ్ళు. అది తెచ్చి మనకి బయట అంటే అప్పటి కాలాల్లో కాబట్టి బయట చిన్న ఈ గూళ్ళు ఉంటాయి కదా మనకి ద్వారబంధం పక్కనే దీపాలు పెట్టడానికి, ఆ గూట్లో పెట్టేస్తారు. ఇంకా మనకి ఇంకా సరౌండింగ్స్ లోకి ఇంకెక్కడ ఇంట్లోకి కానీ సరౌండింగ్స్ కానీ ఇంకా రావు. వాటికి వచ్చే స్మెల్ వాటికి వెళ్ళిపోతాయి అంట. కొత్త కానీ విషయం పొలాలు కొత్త విషయం మనకి ఎట్లా చెప్పండి. అంటే మాకు అటు శ్రీశైలం అడవిలో కాబట్టి అంటే నాన్న వాళ్ళు మన పక్కింటోళ్ళు వాళ్ళందరూ అలా శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అడిగి తీసుకొచ్చేవాళ్ళు అది. ఓకే, అందుకని అట్లా తెలుసు. గుడ్, నైస్ ఇన్ఫర్మేషన్. షేర్ చేసుకోవటంలో ఉండే ఉపయోగం ఇదే. కొన్ని మనకి తెలియని విషయాలు చూడండి. ఇప్పుడు అట్లా ఒక 2 రకాలైనటువంటి చెట్టు దుబ్బలో బెరళ్ళు ఏదైనా కానీ అది ఉంటాయి. దానివల్ల ఇవి రావు అని చెప్పి మనకి నాకు తెలియదు. మొద్దు అది మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన నమ్మకాలు లేకపోతే ఒక రకమైన సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ మనకి తెలుస్తాయి మనం నలుగురు షేర్ చేసుకున్నప్పుడు. నైస్. సో మనకి ఇప్పుడు చాలా మంది కూడా డబ్బులు పోవటం గురించి భయపడుతూ ఉంటారు. 2 ఫోబియాస్, డబ్బులు పోతాయని భయపడటం, లేకపోతే ఇంకోటి ఏదైనా ఈ భయాలు అనేవన్నీ కూడా ఫోబియాస్. యాక్చువల్గా నిజం కాదు, దాన్ని బయటికి రావచ్చు అనమాట. సో ఈ ఫోబియా డబ్బు పోతుందేమో అన్న ఫోబియాలో నుంచి బయటికి రావాలి అంటే ఈయన ఒక చిన్న రైమ్ చెప్తాడు. ఏంటది? ఇఫ్ యూ హేట్ రిస్క్ అండ్ వరీ స్టార్ట్ ఎర్లీ. నువ్వు రిస్క్ని హేట్ చేసి, అంటే రిస్క్ అంటే నీకు ఇష్టం లేకపోతే, అట్లాగే భయం వర్రీ ఉంటే నువ్వు తొందరగా బయలుదేరు. అంటే మనకి ట్రాఫిక్ అంటే భయం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? ట్రాఫిక్లోకి వెళ్ళటానికి భయపడి వెళ్ళటం మానేయటం, లేకపోతే ఇంకో దారి చూసుకోవటం, ఏదేదో చేసేస్తాం. దాని గురించి నువ్వు ఎర్లీగా బయలుదేరు. కొంచెం ముందుగా వెళ్తే నీకు ట్రాఫిక్ ఉండదు, సో నువ్వు భయపడాల్సింది ఉండదు, నువ్వు టైంకి చేరుతావు అనేది మనకి. సో ఇఫ్ యూ హేట్ రిస్క్ అండ్ వరీని కనుక నువ్వు వెయిట్ చేసేటట్టయితే స్టార్ట్ ఎర్లీ, త్వరగా బయలుదేరు. అంటే అది రైమ్లో మనకి జానీ ఎస్ పప్ప అని రైమ్ చెప్తాము, ఇది రైమ్లో చెప్తారు అనమాట. ఇఫ్ యూ హేట్ రిస్క్ అండ్ వరీ స్టార్ట్ ఎర్లీ అని చెప్పి ఒక ప్రోవర్బ్. అందుకే మనం దేంట్లో అయినా సరే మనకి అది బయటపడాలి అంటే మనం త్వరగా బయలుదేరాలి. యా, నెక్స్ట్. If you start young, it's easier to be rich. I won't go into it here, but there is a staggering difference between a person who starts investing at the age 20 versus age 30. The purchase of Manhattan Island is Island is said to be one of the greatest bargains of all time. New York was purchased for $24 in tickets and beats. Yet, if the $24 had been invested at 8% annually, that $24 would have been worth more than $28 trillion by 1995. Manhattan could be repurchased with money left over to buy much of Los Angeles.
ఇఫ్ యూ స్టార్ట్ యంగ్ ఇట్ ఈస్ ఈజియర్ టు బి రిచ్. మనం కనుక చిన్న వయసులో మొదలు పెడితే మనం ఎక్కువ డబ్బు సంపాదించడానికి తేలిక అవుతుంది. అది ఎట్లా ఏంటి అనేది డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, దాని గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం. స్టాగరింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ హూ స్టార్ట్స్ ఇన్ 20వ సంవత్సరంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి 30వ సంవత్సరంలో స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా తేడా వస్తుంది. ఎందుకంటే మన లైఫ్ స్పాన్ ఒక 60-65 ఏళ్ళ వరకు మనం పని చేయాలనుకున్నాం అనుకోండి, 20వ సంవత్సరంలో మొదలు పెట్టేవాడికి 40 ఏళ్ళు టైం ఉంటుంది, 30 ఏళ్ళు మొదలు పెట్టేవాడికి 30 ఏళ్ళు టైం ఉంటుంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు మొదలు పెట్టేవాడికి 10 ఏళ్ళు టైం ఉంటుంది. అందుకని ఏం చేయాల్సి వస్తుంది, 50లో మొదలు పెట్టేవాడు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఎక్కువ పరిగెట్టాల్సి వస్తుంది. ఆ వయసులో పరిగెట్టడం కష్టం కాబట్టి కింద పడే అవకాశాలు ఉంటాయి. అదే 20లో మనం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి, అది పూడ్చుకొని మళ్ళీ పరిగెత్తడానికి మనకి సరిపడా టైం ఉంటుంది అక్కడ. అందుకని ఆ ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళు వయసు పెరుగుతుంది అందుకని చిన్న వయసులో పెట్టేదానికి చాలా తేడా ఉంటుంది. సో ది పర్చేస్ ఆఫ్ మ్యాన్హాటన్ ఐలాండ్ ఈజ్ సెట్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బార్గెన్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఇది మ్యాన్హాటన్ ఐలాండ్ని కొనటం అనేది చాలా పెద్ద బేరం అంట ఆ రోజుల్లో వాళ్ళకి. అట్లాగే న్యూయార్క్ వాజ్ పర్చేస్డ్. వంశీ గారు, ఐ థింక్ యూ హ్యావ్ టు త్రో లైట్ ఆన్ దిస్. ఇన్ మ్యాన్హాటన్, న్యూయార్క్, లాస్ ఏంజలస్. ఆ మ్యాన్హాటన్ అనేది న్యూయార్క్ దగ్గరే ఉంటుంది సార్. న్యూయార్క్ దగ్గర ఒకటి ఉంది, మ్యాన్హాటన్ బీచ్ అని చెప్పి లాస్ ఏంజలస్ దగ్గర కూడా ఒకటి ఉంది. ఓకే, అదంత ఐడియా లేదు లాస్ సార్. ఏంజలస్ స్టేట్లో లాస్ ఏంజలస్ నుంచి ఐ థింక్ అబౌట్ 150 to 100 కిలోమీటర్స్లోను మ్యాన్హాటన్ బీచ్ అని ఒక ప్లేస్ ఉంది. మా కజిన్స్ Okay. ఉంటారు అక్కడ, అందుకని తెలుసు. Okay. నేను ఆ మాట చెప్తే చాలా మంది మ్యాన్హాటన్ అక్కడ ఉందా అని అడుగుతారు చాలా మంది. ఓకే, చెప్పండి. అంటే బేసిక్ అదే మ్యాన్హాటన్ అంటే లైక్ న్యూయార్క్ దగ్గర ఒకటి ఉంది. సో మనం దీని డీటెయిల్స్లోకి వెళ్ళకుండా పూర్తిగా చిన్న చూద్దాం. మన ఇక్కడ మ్యాన్హాటన్ ఐలాండ్ అని కొనటం అనేది ఆ రోజుల్లో ఇప్పటికి చాలామంది మనకు కూడా ఇక్కడ కొన్ని ఐలాండ్స్ కొనుక్కుంటారు గవర్నమెంట్ దగ్గర నుంచి. ఎవరు ఇన్హాబిటేషన్ ఎవరు లేని ఐలాండ్స్ చూసి చాలామంది మనకు కూడా ఇక్కడ కొనుక్కుంటారు ఐలాండ్స్. అంటే వాళ్ళ తర్వాత అక్కడ కట్టుకుని ఇల్లు ఏదో కట్టుకుంటారు, దెన్ సమ్మర్ క్యాంప్ అనో ఏదోనో వాళ్ళకి వెళ్ళి ఉంటుంటారు అట్లా. అక్కడ ఇక్కడ కూడా న్యూయార్క్ వాజ్ పర్చేస్డ్ ఫర్ $24 ఇన్ ట్రింకెట్స్ అండ్ బీడ్స్. ట్రింకెట్స్ అండ్ బీడ్స్ అంటే, ట్రింకెట్స్ అంటే అది ఐడియా లేదు సార్. ఇది సమ్ కైండ్ ఆఫ్ కరెన్సీ అన్నది. ఐటమ్. బీడ్స్ అంటే బీడ్స్ అంటే నార్మల్ ఐటమ్స్ కదా సార్. పూసలే ఉంటాం బీడ్స్. యా, ట్రింకెట్ కూడా అంతే అనుకుంటా. అట్లాంటిది అది కూడా ఒక ఐటమే. ఎవరు సుకన్య ఎత్తుతున్నారా వర్కౌట్లో ఉన్నట్టు. ట్రింకెట్ స్మాల్ ఆర్నమెంట్ ఆర్ ఐటమ్ ఆఫ్ జ్యువెలరీ. చెప్పండి సార్. అదే సార్ మీరు చదివేది చదువుతున్నా. ఓకే, ట్రింకెట్ అంటే ఒక చిన్న ఆభరణం లాంటిది అనమాట. అట్లా మనం ఇప్పుడు పూసలు అట్లాగా మెడలో వేసుకునే చైన్లు ఉంటాయి కదా, వీటితో న్యూయార్క్ కొనవచ్చు అని చెప్పండి. అదే కనుక మనం న్యూయార్క్ ఆ రోజు 8% యాన్యువల్ ఇంక్రిమెంట్లో కనుక మనం దాచున్నట్టయితే ఆ $24 వర్త్ మోర్ దెన్ 28 trillion బై 1995. 28 trillion అంటే బిలియన్స్ తర్వాత ఐ థింక్ 100 billions is a billion and 100 billions are trillion. ఎంతనండి? 1000. 100 billion సార్. 100 billions is a trillion. Yeah. ఓకే, మనం ఆ $24ని 8%లో కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే 1995కి 28 trillion అయ్యేది. Manhattan could be purchased with money left over to buy much of Los Angeles. ఈ డబ్బులతో లాస్ ఏంజలస్ కొని దాని తర్వాత మిగిలిన మ్యాన్హాటన్ కూడా కొనవచ్చు. అంటే ఏం చెప్పేది,
ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందనో ఎప్పుడో కనుక ఈ కొనున్నట్టయితే ఇవాళ ఇంత డబ్బు ఇలా కొన్ని పెద్ద పెద్ద సిటీస్ కొనే అంత ఇదిగా మనం సంపాదించగలిగే వాళ్ళము అనేది. మనకి సింపుల్గా చెప్పాలంటే మన దాంట్లో కూడా ఏపీ 1956 కదా మన ఏపీ ఫామ్ అయింది. ఎప్పుడంటే సావిత్రి గారు ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ జంట పూర్తి రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయింది. సావిత్రి గారు హిస్టరీ సార్ ఎప్పుడు విడిపోయింది మద్రాసు నుంచి మనం బయటకు వచ్చింది? మనమా 1953 అక్టోబర్ 56 56 తెలంగాణ కలిస్తే ఆంధ్రప్రదేశ్ అయింది. అదే భాషా ప్రయుక్త రాష్ట్రాలు లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్స్. 53 52 డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. 52లో చనిపోయినారు ఆయన. మనకి 53కి ఆయన చనిపోయిన 3 రోజులకే డిక్లేర్ చేసేసారు. 53లో ఇచ్చేశారు. దాన్ని తర్వాత మొత్తం టోటల్ స్టేట్ అంతా ఫామ్ అయింది 56 కదా. 56 నవంబర్ 1లో మనకు ఆంధ్ర తెలంగాణ కలిపి ఏర్పడింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ అప్పుడు జరిగింది 56. అవును. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రము అనౌన్స్ చేశారు కానీ మొత్తం బైఫర్కేషన్ అంతా అవలా. అప్పుడు మీకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్గా ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు కానీ ఈ హద్దులు ఇవన్నీ కలిపి తీసి అవన్నీ అవలాపు. ఫైనల్గా అవన్నీ కంప్లీట్ అవడానికి 56 అయింది. అందుకని మరి నవంబర్ 1 వస్తుంది మనకు అది. నవంబర్ 1 56. అప్పుడు ఇప్పుడు కూడా మనం అదే చేసుకుంటున్నాం. ఎప్పుడు అదే చేసుకుంటున్నాము. అప్పుడు ఏమైందంటే మద్రాసు నగరం తమిళనాడుకి వెళ్ళిపోయింది ఈ పంపకాల్లో. బళ్ళారి కర్ణాటకకి వెళ్ళిపోయింది. ఇట్లా అట్లాగే మనకు కొన్ని జిల్లాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణలో కలవటం, కొన్ని బయటకు తిరుపతి మనకు వచ్చింది. అట్లాగే శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురం ఇవన్నీ మనకు రావటము, అవతల పక్క కొన్ని ఒరిస్సాలోకి వెళ్ళిపోవటము, ఏది బరంపురం అవన్నీ ఒరిస్సాలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కొన్ని జరిగినాయి. అప్పుడు ఆ మద్రాసులో ఆ రోజుల్లో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం మద్రాసు తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగు రాష్ట్రం అనుకున్నప్పుడు తెలంగాణను కూడా తీసుకొచ్చి కలిపినప్పుడు మద్రాసుని కలపల, వాళ్ళు ఒప్పుకోవాలి. మీ తిరుపతి ఇచ్చాం కదా మాకు మద్రాసు ఇవ్వండి అని చెప్పాను. అప్పుడు అంటే ఈ మన గోదావరి జిల్లాల రాజులందరూ కలిసి వాడిచ్చేది ఏంటి, మన మద్రాసు కొనేద్దాం పదండి అని బయలుదేరారు. మద్రాసు నగరాన్ని మనం కొనుక్కుందాము అని చెప్పాను. అంటే కొనుక్కోవటం, నగరాలు ఐలాండ్స్ కొనుక్కోవటం గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి దానికోసం చెప్తున్నాను ఈ విషయం. మద్రాసు నగరాన్ని కొనుక్కోవడానికి బయలుదేరితే సరే రాజకీయాలు అవన్నీ ఉంటే వాళ్ళు ఆపేశారు అనుకోండి, అది అవ్వలేదు ఫైనల్గా. సో అంటే కొనుక్కోవటం అమ్ముకోవటం అనేది మనకు కూడా అవకాశం ఉంది, చేసేవాళ్ళు అనమాట. అంత ఆ శక్తి సామర్థ్యాలు ఆ రోజులు అంత ఉండే వాళ్ళకి. అది ఓకే. But what if you don't have much time left or would like to retire early? How do you handle the fear of losing money? Losing money. ఇప్పుడు మనం తక్కువ టైం ఉంది, 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు దాకా ఉద్యోగం చేసాము, కష్టపడ్డాము, అయిపోయింది, ఇక నుంచి బాగా సంపాదించాలని ఏదో వ్యాపారంలోకి లేకపోతే షేర్స్లోకి దిగామనుకోండి. నేను కూకట్పల్లి మేనేజర్గా ఉన్నప్పుడు షేర్ చేద్దాం, నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేస్తే 2 కంపెనీలు పెట్టారు, డబ్బులు పోయినాయి, ఆ కంపెనీలు మూసేశారు, అయిపోయినాయి, సో డబ్బులు పోయినాయి. అందుకని చేయటం మానేశారు. తర్వాత మళ్ళీ కూకట్పల్లి వచ్చిన తర్వాత అందరూ చాలామంది అప్పట్లో 94, 95లో షేర్ మార్కెట్ చాలా ఉధృతంగా ఉండేది. ఆ దెబ్బలో అందరూ పెట్టుబడి పెట్టడానికి అని చెప్పి వచ్చేవాళ్ళు అనమాట. ఆ టైంలో నాకు చాలామంది కస్టమర్స్ వచ్చాను, నేను దాంట్లో పెట్టామండి ఇంత రేటు పెరిగింది, దీంట్లో పెట్టామండి ఇంత రేటు పెరిగింది అని చెప్పంటే నేను కూడా ఉత్సాహంగా 2-3 ఇట్లో పెట్టాను, 2-3 లక్షలు తగలేసాను. అప్పట్లో తగలేసి పెట్టిన తర్వాత అవన్నీ పోయినాయి, అవి కూడా మామూలు. సో మనకి షేర్స్ రావు అని చెప్పి నేను కొనటం మానేసాను, వ్యాపారం నుంచి బయటకు వచ్చేసాను.
అట్లా మనకి టైం ఉంది కాబట్టి సరే నేను ఆ రోజుల్లో ఎంత మేము చేసుకోగలిగాము, బయటపడ్డాము. అది ఇవాళ రోజున నేను ఖర్చు పెట్టి పెట్టుబడి పెట్టి ఒక 4 లక్షలు పోతే ఇవాళ నాకు భరించే శక్తి ఉండదు, నాకు టైం తక్కువ ఉంది నాకు. అందుకని చెప్పి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ టైం లేకపోతే లేదు తొందరగా రిటైర్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ డబ్బు పోతుంది అనుకునేటువంటి భయాన్ని మనం ఏ విధంగా అధిగమించుతాం. ఇప్పుడు నేనేంటి, నేను 55, 60 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే మనకి భయం ఉంటుంది, డబ్బు పోతే ఎలా అని చెప్పేది. లేదు మనం తొందరగా రిటైర్ అయిపోవాలి, 50 ఏళ్ళకి 55 ఏళ్ళకు గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇస్తారు కంపెనీల్లో, మీరు వెళ్ళిపోండి బాబు ఇంటికి డబ్బులు తీసుకొని అని చెప్పి అంటున్నారు అనుకోండి. సో తీసుకోవాలా వద్దా? తీసుకుంటాం. తీసుకున్నాక ఏం చేయాలి? ఇప్పుడు మాకు బ్యాంక్స్లో అప్పుడు నేషనలైజ్ బ్యాంక్స్లో బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాంకులు గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చారు. బాబు నీవు ఎవరైనా రిటైర్ అవ్వదలుచుకుంటే ముందుగానే మేము 10ంతలో 5ంతలో ఏదో జీతం మీకు ఇచ్చేస్తాము, మీరు సంపాదించే దాంట్లోంచి సగం ఇస్తామనో ఏదో మొత్తం ఇచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండానో ఏదో అట్లా కొన్ని ఫార్ములాస్ పెట్టారు. అప్పుడు చాలామంది గోల్డెన్ హ్యాండ్ షేక్ తీసుకొని బయటకు వచ్చారు. అప్పుడు ఒక్కొక్కరికి 40 లక్షలు 50 లక్షలు వచ్చినాయి ఆ రోజు. తీసుకొని బయటకు వచ్చించారు కొంతమంది గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇస్తారు, డబ్బులు తీసుకుంటాం, ఈ డబ్బులు ఏం చేయాలో తెలియదు, మనకు ఎందుకు వచ్చిన గోల ఇదని చెప్పి ఉద్యోగాలు కంటిన్యూ అయిన కొంతమంది ఉన్నారు. బయటకు వచ్చిన వాళ్ళు ఏదో బ్యాంకులు వేసుకోవటము, వడ్డీలు తీసుకోవటము, ఇల్లు కొనుక్కోవటము, లేకపోతే ఇంకో ఇల్లు ఎక్స్ట్రా కొనుక్కోవటము, ఇట్లా షేర్స్లో వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటూ మళ్ళీ వేరే చోట ఉద్యోగాలు చేసేవాళ్ళు. సో వీళ్ళకి పెన్షన్ వచ్చేది ఇక్కడ, అక్కడ జీతం మీద సంపాదించిన ఈ గోల్డెన్ హ్యాండ్ షేక్ మీద వడ్డీనో సడ్డీ మీద ఒకటి వచ్చేది, మళ్ళీ ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడ జీతం. 3 రకాల ఇన్కమ్స్ వచ్చాయి చేత అయినాడికి. చేతగానాడు బయటికి రాలా, నాకు ఎందుకు ఈ గోల, నేను రిటైర్ అయినప్పుడే రిటైర్ అవుతానని చెప్పి ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ భయం మనం ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ షేక్లో మనకు వచ్చిన డబ్బుని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతే, పెట్టుబడిలో పెట్టలేకపోతే మనం పోతే ఎలా అనేటువంటి భయం. ఏది లేట్ ఏజ్, ఎర్లీ ఏజ్లో పోతే ఇంకో ఉద్యోగంలో చేస్తామని చెప్పని ఉండేది ఆ విధంగా. సో ఆ భయాన్ని ఎట్లా పోగొట్టుకోవాలి అనేది. My poor dad did nothing. He simply avoided the issue, refusing to discuss the subject. ఇప్పుడు ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటివి కనుక చర్చించాలంటే వాళ్ళు ముందుకు రారు. ఏదో అయిపోయింది లేవా, మా జీవితం సంపాదించడం అయిపోయింది, రిటైర్ అయిపోతున్నాం, ఇంక ఈ ప్రశ్నలన్నీ నాకు అవసరమా, నేను ఎందుకు ఇవన్నీ చెబుతాం అని చెప్పని వాళ్ళు ముందుకు రారు. అట్లా కొంతమంది పక్క తోసేస్తారు, కొంతమంది చర్చించరు. కానీ రిచ్ డాడ్ ఈజ్ డిఫరెంట్. ఎస్. My rich dad, on the other hand, recommended that I think like a Texan. I like Texas and Texans. He used to say, in Texas, everything is bigger. When Texans win, they win big, and when they lose, it's Lose. it's spectacular. కానీ రిచ్ డాడ్ మాత్రం ఇట్లా చెప్పాడు, టెక్సాన్ అని చెప్పింది దాని మీద. టెక్సాన్ అంటే టెక్సాస్ నుంచి వచ్చిందేనండి. బేసిక్గా టెక్సన్స్ అంటే పీపుల్ ఆఫ్ టెక్సాస్ అన్నట్టు. అంతే కదా, మన ఆంధ్రైట్స్ అనుకున్నట్టు, తమిళియన్స్ అనుకున్నట్టు. యా అంతే. సో నేను రికమెండెడ్ దట్ ఐ థింక్ ఐ లైక్ టెక్సాన్. టెక్సాన్ వాళ్ళు ఎట్లా అంటే టెక్సాస్లో ఉండే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారో అది నేను ఎక్కువ ఇష్టపడతాను, అది నేను రికమెండ్ చేస్తాను మీకు. తక్కువ వయసులో అంటే వయసు ఎక్కువైపోయి తక్కువ టైం ఉంది ఇంకా మనం సంపాదించాలనే దాని గురించి చెప్పినప్పుడు ఐ లైక్ టెక్సాస్ అండ్ టెక్సన్స్. టెక్సన్స్ అని వాళ్ళు నాకు ఇష్టం అని చెప్తూ, టెక్సాస్లో ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్గర్, ప్రతిదీ పెద్దదే అంట. when టెక్సన్స్ విన్ దే విన్ బిగ్. వింటాం వాళ్ళు గెలవటం అంటూ ఉంటే లాటరీలు, వాటిలో పెద్ద పెద్ద లాటరీలు అంటే వాళ్ళ కోసం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు లాటరీలు పెట్టుకుంటారు, అట్లా విన్ అవుతారు. పోవటం అంటే కూడా అలాగే పోతాయి. పోయేటప్పుడు కూడా అది కూడా అంత గొప్పగానే, పోయేటప్పుడైనా గెలిచినా పోయినా ఫుల్ కౌంట్ ఇచ్చుకోవటమే ప్యాకాట్లో లాగా. దే లైక్ లూజింగ్. వాళ్ళు అనేది పోగొట్టుకున్న ఇట్లా ఉంటుందంటే రాబర్ట్ ఏమని అడిగాడు, దే లైక్ లూజింగ్ అంటే పోగొట్టుకోవటం వాళ్ళకి ఇష్టపడతారా అని చెప్పారు. ఎస్. చదవండి.
they like losing, I asked. నెక్స్ట్. That's not what I am saying. Nobody like losing. So we show me a happy loser, and I will show you a loser, said Rich Dad. It's a Texan's attitude towards risk, toward reward and failure I'm talking about. It's how they handle life. They live it big, not like most of the people around here, living like roaches when it comes to money, terrified that someone will shine a light on them, and whimpering when the grocery clerk short changes them a quarter. చాలా మంది అంటే నేను వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా టెక్సాన్స్ అనే దాని గురించి వచ్చినప్పుడు, అది కాదు నేను చెప్పేది. ఎవరు పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. బట్ ఎవరైనా సంతోషంగా పోగొట్టుకున్నవాడు ఎవడన్నా ఉండి నాకు చూపించు, ఎవరు ఉండరు. కానీ పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూపిస్తాను అని చెప్తూ టెక్సాన్స్ యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను నేను ఎట్లా ఉంటుంది అనేది. వాళ్ళ రిస్క్ గురించి వెళ్ళేటప్పుడు వాళ్ళు రివార్డ్ అండ్ ఫెయిల్యూర్ రెండే ఉంటాయి. ఒకటి ప్యాకెట్ గురించి మీకు ఐడియా ఉంటే ఇది ఈజీగా చెప్పచ్చు. 13 ముక్కలు ఆడతాం కదా, ఐడియా ఉందా? రమ్మి అందరూ ఆడతారు కదండి, చెప్పడానికి భయమవుతుంది. తెలుసు సార్. అంటే తెలుసు సార్, మరి తెలుసు డీటెయిల్. డబ్బులు పెట్టి ఆడతాం కదా. దాంట్లో కార్డ్ షో కౌంట్ అని ఒక సిచ్యుయేషన్ ఉంటుంది. అంటే 13 ముక్కల్లో 12 ముక్కలు పండిపోతాయి. 13 ముక్క వస్తే ఆడగొడతాము, రాకపోతే ఫుల్ కౌంట్ పడిపోతాం. జోకర్లు అన్నీ పెట్టుకొని కూర్చుంటాము. ఆ ముక్క వస్తే లైఫ్ వస్తుంది, లైఫ్ వస్తే ఆట అయిపోతుంది. అది పైకి గెలిచామా మొత్తం కౌంట్ అందరి దగ్గర డబ్బులు మనకు వస్తాయి. పోయిందా మొత్తం 13 ముక్కలు మీద 1000 రూపీస్, మీరు 100 పాయింట్స్ 130 పాయింట్స్ ఉంటే దానికి ఎంత డబ్బు అయితే అంత డబ్బు మనం కట్టుకోవాలి. అందుకని కార్డ్ షో కౌంట్ అనేది రిస్క్ అనమాట. అదే రివార్డ్ అండ్ ఫెయిల్యూర్. గెలిస్తే కార్డ్ వస్తే రివార్డ్, లేకపోతే ఫెయిల్. అంటే దానికి ఇక్కడ కరెక్ట్గా చెప్పాలని నాకు అదే అనిపించింది. ఓకే, సో దాని గురించి నేను చెప్తున్నాను, రివార్డ్ అండ్ ఫెయిల్యూర్ గురించి. ఇట్స్ హౌ దే హ్యాండిల్ లైఫ్, దే లివ్ ఇట్ బిగ్. వాళ్ళు ఆ విధంగా దాన్ని కార్డ్ షో కౌంట్ అయింది, లేకపోతే లేదు, ఓకే టేక్ ఇట్ లైట్, ఆ విధంగా వాళ్ళు దాన్ని తీసుకుంటారు. దాన్ని అట్లాగే బతికేటప్పుడు కూడా, తినేటప్పుడు కూడా, చేసేటప్పుడు కూడా వాళ్ళు పెద్దగానే ఉంటారు. చిన్న చిన్న వాటికి ఆశపడరు. మనం ఇక్కడలాగా ఉన్నట్టు మనం మంచిగా తినాలనిపించింది అనుకోండి, నేను హోటల్కి వెళ్ళి అమ్మ మన దగ్గర డబ్బులు అయిపోతే రేపు ఎలా అని చెప్పేసి కొద్దిగా తినేసి వచ్చేస్తాను. ఆ విధంగా కాకుండా జీవించేటప్పుడు పూర్తిగా జీవించు, లేనప్పుడు అట్లా కడుపు మార్చుకొని పడుకో, అంతేగాని సగం సగం దీన్ని జీవించవద్దు అని. మనకి మహాభారతంలో శకుని గురించి తెలుసు కదా. తెలుసు సార్. ఒక మెతుకు తిని అందరి మెతుకు ఒక మెతుకు తిని బతుకుతారు సార్. దుర్యోధనికి వీళ్ళు తాతలు గాంధార దేశంలో వాడు, శకుని మేనమామ, అందుకనే మామ అంటారు. వాళ్ళందరినీ జైల్లో పెడతారు. కారాగారంలో పెట్టినప్పుడు రోజు 100 మంది, మొత్తం వాళ్ళు 100 మందికి 100 మెతుకులు వేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు వేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఒక మెతుకు తిని మనం ఎలాగూ బతికేది లేదు కనుక మనలో ఒకడిని బతికిద్దాం, ఈ 100 మెతుకులు ఒక ముద్ద చేసి ఇచ్చి అని చెప్పి, అందరిలో కంటే చిన్నవాడైన శకునికి వాడికి ఈ తెలివితేటలు ఎక్కువ కాబట్టి వాడిని బతికిద్దాం అని చెప్పి వీళ్ళందరూ ఆ రోజు ఒక ముద్ద వాడికి పెడతారు. పెట్టి అట్లా శకుని బతికిస్తారు. తర్వాత ఒక్కడేగా మిగిలిందని చెప్పి బయటికి తీసుకొస్తారు. సరే, ఆ విధంగా చెప్తారు. ఆ ఒక మెతుకు తిని బతికి దానికంటే అందరికీ ఒక సేవ్ చేసి ఒకరిని బతికించడం అనేది, అది మాకు తెలుగులో సామెత, మెతుకుపోతే బతుకుపోయినట్టు ఏడుస్తానంటే కొంచెం చెప్పండి. ఏదైనా ఎవరైనా చిన్న డబ్బులు నష్టం వస్తే అయ్యో నష్టం వచ్చిందని చెప్పి పోయినాయి అని చెప్పి చాలా బాధగా ఉంటారు. దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మెతుకుపోతే బతుకుపోయినట్టుగా ఎందుకు ఏడుస్తూ ఉంటారు.
ఆ విధంగా అనమాట. ఎందుకంటే వీళ్ళకి భయం ఏంటంటే ఎవరో మనం సరిగా బతకట్లేదు అంటే మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పైకి ఎక్కువ డాబ్ సరిగ్గా మనం పెట్టుకొని ఉండకపోతే మనం ఎక్కువ సరిగ్గా బతకట్లేదు మనం అని చెప్పి ఎవరైనా అంటారేమో అని చెప్పి ఒక భయం ఉంటుంది అనమాట. సింపుల్గా దీంట్లో మన ఈ వింపరింగ్ వెన్ గ్రాసరీ క్లర్క్ షార్ట్ చేంజెస్ దమ్ ఏ క్వార్టర్ ఇవన్నీ మనకి అక్కడ వాళ్ళు చేసేది. ఏదైనా మనకి ఇప్పుడు ఒక చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్తే మనం చిన్న చిన్న విషయాలతో భయపడతా ఉంటాం. లేదంటే ఇక కక్కుర్తి అనమాట. దీని విధంగా చెప్పాలంటే కక్కుర్తి అనమాట. కక్కుర్తి ఉండకూడదు అని చెప్పాను. యా. Rich Dad went on, "What I like best is the Texas attitude. They are proud when they win and they brag when they lose. Texans have a saying, if you are going to go broke, go big. You don't want to admit you went broke over a duplex." టెక్సాస్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు గెలిచినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఓ ఛాతీ పెద్ద చేసేసుకుని చెప్పేసుకుంటారు. అట్లాగే దే బ్రాక్ వెన్ దే లూజ్ పోయినప్పుడు కూడా వాళ్ళు అంతే విధంగా చెప్తారు. రెండు సమానంగానే చూస్తారు. టెక్సాన్స్ హ్యావ్ ఏ సేయింగ్, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బ్రోక్ గో బిగ్. నువ్వు ఒకవేళ నష్టపోతున్నావు అనుకుంటే ఆ నష్టపోయేదేదో పెద్దగా ఎక్కువగా నష్టం, అంతేగాని చిన్న చిన్నగా ఏదో డూప్లెక్స్ హౌస్ మీద నష్టం వచ్చింది, అది ఇంకో దాని మీద నష్టం వచ్చింది, ఇంకో దాని మీద చిన్న చిన్నగా నష్టాల గురించి నువ్వు చెప్పుకోవద్దు. గెలిచినా ఓడినా అది ఇప్పుడు ఆ మా చిన్నప్పుడు మేము చెప్పాం, కార్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఆ పోయేది ఏదో అంబాసిడర్ కార్ కింద పడి చావకపోతే బెంచ్ కార్ కింద పడి చావచ్చు కదరా, కనీసం బెంచ్ కార్ కింద పడి చచ్చామని తృప్తంగా ఉండేది కదా అని చెప్పి. అంటే చావు అనేది ఖాయం, యాక్సిడెంట్ అనేది ఖాయం. అట్లీస్ట్ మా పెద్ద కార్ కింద పెడితే వాడు బెంచ్ కార్ కింద పడ్డాడరా అని చెప్పుకునేవాళ్ళు కదా. అంటే ఆ బూస్టింగ్ అనమాట, దట్ బూస్టింగ్ అనమాట అది. అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైనది ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బ్రోక్ గో బిగ్. నష్టపోతున్నాము, దివాలా తీస్తున్నాం అనుకున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని నష్టపో, దివాలా తీసి. అంతేగాని 1000కి 2000కి నేను దివాలా తీశానని చెప్పొద్దు అనేది వాళ్ళ యాటిట్యూడ్ అన్నమాట. ఏదైనా బిగ్, గెలిచిన కోట్లలోనే పోయిన కోట్లలోనే, అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఆ విధంగా పై లెవెల్లో ఉండాలి. యా. He constantly told Mike and me that the greatest reason for lack of financial success was because most people played it too safe. People are so afraid of losing that they lose, were his words. ఈ కాన్స్టెంట్ మైక్కి చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ సక్సెస్, ఆర్థికపరమైన విజయాలు మనకు రాకపోవటానికి కారణం ఏంటంటే మనం అందరం చాలా అతి సేఫ్గానే కాదు, అతి భద్రంగా, ఎక్కువ భద్రంగా దాన్ని మనం జాగ్రత్తగా ఉండటం వల్ల మనం ఎక్కువ ఇది రావట్లేదు, ఎక్కువ సక్సెస్ రావట్లేదు. సో పీపుల్ ఆర్ సో అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ దట్ దే లూజ్. పోగొట్టుకోవటానికి వాళ్ళు ఎవరైనా చాలామంది పోగొడతారు, ఎందుకంటే పోతే ఎలా అనేది ఉంటుంది కాబట్టి పోగొట్టుకోవటానికి ఎవరు ఇష్టపడరు, పోగొట్టుకోవడానికి చాలామంది భయపడతారు అనేది ఆయన ఉద్దేశం. 6:28 ఇక్కడ ఆపేద్దాం, రేపు చూద్దాం. పోగొట్టుకోవటానికి భయపడకుండా ఎవరు పోగొట్టుకుంటారు అని చెప్పి. ఎస్. ఎవరెవరు వచ్చి ముగ్గురు ఎవరో నలుగురు వెళ్ళిపోయినట్టున్నారు వచ్చి. సుకన్య, దెన్ స్వాతి, ఇంకెవరో వెళ్ళిపోయారు ముగ్గురు. ఓకే, రైట్. ఇంకెనీ షేరింగ్? మమతా గారు అని చెప్తున్నారా? ఇంకెవరైనా? భయం అనే దాన్ని పోగొట్టుకోవాలి మనం, భయం వదిలేసి చెప్పండి.
ఇంకా మనకి పాములు తేళ్ళు జరులు ఏం లేవుగా. భయము అనేది చాలా అంటే తెలియకుండానే అంటే గట్టిగా మాట్లాడితే భయము అట్లా చాలా ఉంటాయి సార్. అంటే చిన్న చిన్నవే కానీ ఓర్చుకోవాలంటే కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే గట్టిగా మాట్లాడినప్పుడు అవతల వైబ్రేషన్ ఎందుకో కొన్ని కొన్ని విషయాలలో అయితే ఇప్పటికీ భయం అనిపిస్తుంది సార్. ఎవరిన అవతలలో గట్టిగా ఏదైనా గట్టిగా మాట్లాడేదంటే కూడా కొంచెం భయం అనిపిస్తుంది. భయం కాదు యాక్చువల్గా, అది వెంటనే ఆన్సర్ చేయలేను సార్. అది కూడా ఒక వీడికి చెప్పి వేస్ట్ అని చెప్పి మనకి అనిపించి పక్కకి వెళ్ళిపోతాం అవతలాడు అరచడం. ఎందుకంటే అవతలాడు అది అది మనకు కొన్నిసార్లు తెలుస్తుంది సార్. కొన్నిసార్లు లాజిక్ గా అవతలలు ప్రిపేర్ అయ్యి మాట్లాడినట్టు ఉంటుంది. మనం వెంటనే ఆ లాజిక్నెస్ ని క్యాచ్ చేయలేమేమో. ఆ లాజిక్ తో పాయింట్ వైజ్ గా మాట్లాడలేదేమో అనిపిస్తుంది. వాడు చేసిన పాయింట్ కి మనకి అర్థం తెలుసు, కాకపోతే కొంచెం లేట్ గా తెలుస్తుంది, వెంటనే మనం ఆన్సర్ చేయలేము. అది అన్నమాట. అది ఈయన కూడా అంటారు సార్, లేట్ గా తేలుగుతుంది బల్బు నీకు అసలు వెంటనే అడగవేంది అంటాడు. వెంటనే అడగచ్చు కదా, వాళ్ళు అడిగారు నువ్వు అడగచ్చు కదా అంటాడు. అంటే వీళ్ళకి ఆ నేచర్ ఉంది అడగటం. నాకు రెస్పాన్స్ టైం ఎక్కువ పడుతుంది. రెస్పాన్స్ టైం అది వెంటనే పడితే వాళ్ళకి కూడా కరెక్ట్ గా టైంలో పడితే అంటే మనం గిల్ట్గా మళ్ళీ మనం కొంతసేపు బాధపడతాం కదా దాని గురించి. అయ్యో ఎందుకు వాళ్ళతో అనిపించుకోవాల్సి వచ్చింది, మనకు కూడా ఇట్లా అనింటే ఈ పాయింట్ అనింటే బాగుండేది కదా, ఈ పాయింట్ అనింటే బాగుండేది కదా అనిపిస్తుంది. కొన్నిసార్లు వెంటనే అంటే వీళ్ళతో మాట్లాడిన వేస్ట్ ఇంకా అనవసరంగా అసలు అని అది కొన్నిసార్లు తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే ఈ పాయింట్ అయితే నేనైతే అబ్జర్వ్ చేశాను. అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అవతల వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం వాడి దగ్గర పాయింట్ లేదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడు ఎక్కువగా దాన్ని గొంతు పెంచి మనం నొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయం. రెండోది ఏంటంటే మనకి వాడికంటే ఎక్కువ నాలెడ్జ్ ఉండి మనం వాడికి చెప్పట్లేదు అంటే వాడికి మూర్ఖుడు, వాడికి చెప్పిన అర్థం కాదు, చెప్పడం అనవసరం, వాడిని వాక్కోని అని చెప్పి మన పక్కన. ఇక్కడ మనం ఓడిపోవటం ఏమి ఉండదు ఇందులో. పాయింట్ వైజ్ గా మాట్లాడలేకపోతున్నాం. ఒకవేళ పాయింట్ వైజ్ మీరు సమాధానం చెప్పినా మూర్ఖుడికి అర్థం కాదు. రెండో వినేసు మనకు దానికంటే సైలెంట్గా ఉండటం బెటర్. అది ఎప్పుడు సైలెంట్ గా ఉండే కొద్ది వాళ్ళకి తప్పు చేశారని అనిపిస్తుంది. అది వాళ్ళు డామినేషన్ క్యారెక్టర్ అయిపోతారు, ఏదన్నా పడతారులే అని ఒక టేక్ ఇట్ ఈజీ అయిపోతారు. అదే పడాల్సిన అవసరం ఏం లేదు. వాటి పట్టించుకొని వాడు ఒక చూపు చూడటం అనమాట, ఒక పూచు పొలలాగా చూపు చూసి వెళ్ళిపోవటం అనమాట అంతే. తర్వాత మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. 2 సార్లు మౌనంగా ఉంటే 3వసారి వీళ్ళు ఇంటర్ ఎందుకు వచ్చిందని ఆడే మనకి. అది సైకాలజీ. నేనైతే సైలెంట్ గానే ఉంటాను, ఏం మాట్లాడను. మీరు చాలా సైలెంట్ అనుకోండి, అది వేరే. అట్లనే కాదు సార్, అంటే నేను అక్కడ కొంచెం ఫీల్ అవుతాను. పాయింట్ వైజ్ గా మాట్లాడలేదు అనేది, మాట్లాడింటే సరిపోయేది కదా అని ఈయన కూడా అంటారు. ఎందుకు ఒకటి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడితే అయిపోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక 5 నిమిషాలు రెండోసారి వాళ్ళు మా జోలికి రారు కదా, రెండోసారి మనల్ని అడుగు కదా అంటారు. అది కొంచెం లేట్గా వెలుగుతుంది. వెలిగినప్పుడు వెంటనే కొంచెం పెద్ద చిన్న అని గౌరవం ఒకటి, సంస్కారం అడ్డం వస్తుంది. ఇవన్నీ సార్, ఇవన్నీ మైనస్ పాయింట్లు నాలో. భయాలే, ఇవన్నీ కూడా భయాలే. వాడికి లేని సంస్కారం మనకెందుకు రావాలి? చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు అనకూడదు, పెద్దవాళ్ళు అట్లా ఫస్ట్ నుంచి నేర్పించింటారు కదా, ఆ సంస్కారం కూడా ఒక్కొక్కసారి అడ్డం వస్తుందేమో అనిపిస్తుంది. మనం అట్లా మన పెంపకం అట్లాంటిది కాబట్టి మనం జాగ్రత్తగా ఎందుకు లేవి పెడతాం అని చెప్పి పక్కన. మా పాప కూడా ఉంటుంది అనాల్సింది నుండి కరెక్ట్ గా చెప్పేసి ఇచ్చేయటమే. అయితే ఫీలింగ్స్ కూడా బయటపడిపిస్తాయి. అంటే ఇప్పుడు పిల్లల వల్ల అట్లా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఏదన్నా చెప్పాల్సింది క్లియర్ గా క్లారిటీగా చెప్పేసి వస్తుంది. మళ్ళీ మాట్లాడాల్సిన టైంలో క్లియర్ గా మాట్లాడాలి. ఇంకా నా దగ్గర ఏమంటే ఇంకా మళ్ళీ మాట్లాడాల్సిన టైంలో ఇంకా నేను మాట్లాడలేదు వాళ్ళతో, ఇంకా నేను సైలెంట్ అయిపోతాను. ఎందుకు వచ్చిందిలే వాళ్ళతో. డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ లైక్ నా నేచర్, నేను చేస్తున్నానా, ఏది వచ్చినా మన మంచికి, ఏది జరిగినా మన మంచికి.
ఇంకా నేర్చుకోవాలి సార్, చాలా ఎదగాల ఇట్లాంటి విషయాల్లో. అంటే మీకు సైకలాజికల్ గా అంటే మేము చెప్పాల్సింది క్లారిటీగా ఉండాలనేది నాకు అర్థమవుతుంది సార్. ఇప్పుడు అర్థమవుతుంది. కొన్ని చెప్పగలుగుతున్నాను, కొన్ని సైలెంట్ గా ఉండిపోతుంది. అది ఒక్కొక్క ఇండివిజువల్ దీన్ని బట్టి ఉంటుంది. ఇంకా ఎవరన్నా? ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? మేడం ఎక్స్పీరియన్స్ బాగుందండి. అంటే అది ఉంటది మేడం, అంటే సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మేము కూడా ఫేస్ చేసేవాళ్ళం. అంటే ఫ్యామిలీ కానీ ఒక్కొక్కరు సెటిల్స్ వేస్తారు, కామెంట్స్ చేస్తారు అనమాట. అంటే అది అవసరం లేనిదే, కానీ ఏదో ఒకరిని ఎంచడం అన్నట్టు, ఒకరిని ఏమంటారు దెప్పి పడడం అంటారేమో అలా. కానీ అక్కడ ఆన్సర్ రాదు, అంటే మైండ్ బ్లాక్ అన్నమాట. కానీ తర్వాత ఆఫ్టర్ 10 minutes, ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి అక్కడ కరెక్ట్ అలా ఆన్సర్ చేస్తే మన దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది. కానీ ఒకరిని ఎంచడము, ఒకరిని తగ్గించి మాట్లాడడం, ఇంకొకరిని ఏదో చేయడం, దానివల్ల మనకు కలిసి వచ్చేది లేదు. అక్కడ సైలెంట్ అయిపోవడం చాలా బెటర్ కదా. కరెక్ట్ గానే అక్కడ గుర్తు రావడం గుర్తుకు రాకపోవడం మంచిదే అయింది అని. ఇక కానీ మనకి అవసరం సిచ్యువేషన్స్ ఆన్ ది స్పాట్, ఇప్పుడు మనం డైలీ ఒక్కొక్క షేరింగ్ చేసుకుంటున్నాము, ఇది ఆన్ ది స్పాట్ గుర్తొస్తుంది. ఇవి వాల్యుబుల్ అంటే ఇంకొకరికి ఉపయోగపడచ్చు, లేదా ఓకే మన షేరింగ్ మనకి ఒక కాన్ఫిడెన్స్ పెరగచ్చు. ఇక్కడ గుర్తు వస్తున్నాయి కదా, ఓకే ఎక్కడ ఏది అవసరం లేదు, అది గుర్తు రావట్లేదేమో, హ్యాపీ అలా అయితే ఓకే. కానీ ఇక్కడ చిన్న ఫియర్ ఉంటది చూసారా, ఆ ఫియర్ పోవాలంటే మాత్రం ఇందాక మీరు చెప్పారు చీకట్లోకి వెళ్తే భయం అనిపించినప్పుడు చీకట్లోకి ఎక్కువ వెళ్ళాలి అని. అది నేను ఒక మాస్టర్ దగ్గర విన్నాను ఆ మెసేజ్. అండ్ మనకి ఏదైతే భయం వస్తుందో, భయం అనిపిస్తుందో దానికి మనం ఎదురు వెళ్లాల్సిందే. ఎక్కువ ఎదురు వెళ్తుంటుంటే దాని మీద భయం పోతుంది. మనం కూడా అంటే ఇది వరకు మనకన్నా అప్లైన్ వాళ్ళతో చాలా సార్లు మాట్లాడాల్సి వస్తుంది. డైరెక్ట్ గా వాళ్ళని మాట్లాడాలంటే ఒక 1 or 2 times భయం ఉంటుంది. కానీ వాళ్ళు మనం పర్సనల్ మీట్ అవుతూ ఉంటాం. అది ఇప్పుడు లైన్ మెంబర్స్ అయినా అప్లైన్ ఎవరైనా చాలా మంది ఉంటే సింగిల్ మీట్స్ ఒక్కొక్కసారి వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం కానీ మన ఇంటికి వాళ్ళు రావడం కానీ జరిగినప్పుడు పర్సనల్ మాట్లాడడం, వాళ్ళు చాలా హానరబుల్ పర్సన్స్ అండ్ హానరబుల్ పొజిషన్ లో కూడా ఉన్నారు. కానీ వాళ్ళని డైరెక్ట్ గా మీట్ అయితే వాళ్ళు మనలాంటి నార్మల్ పర్సన్స్, నార్మల్ పీపుల్. వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మనలాంటి నార్మల్ యాటిట్యూడ్ లైఫ్ జర్నీ వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళ పోస్ట్ ఒకటి పెద్దది అవ్వచ్చేమో అని ఒక ఐడెంటిఫై మనకు వచ్చినప్పుడు ఒక పర్ఫెక్ట్ గా మనం ఏదైతే అక్కడ చెప్పాల్సి ఉంటుందో, ఏదైతే అక్కడ మనం ఓపెన్ అవ్వాల్సి ఉంటుందో అది చాలా ఫ్రీగా, చాలా నార్మల్ గా కూడా ఓపెన్ అవుతాము. స్టేజ్ ఫియర్ అయినా ఏదైనా మనకు ఒక క్లారిటీ మనం చేసేదాని మీద ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఆ కనెక్టివిటీ, ఆ మైండ్ ఓపెన్ అవ్వడము, ఆ భయం ఫియర్ పోతూ ఉంటది. ధైర్యం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు భయం దానికి అదే తెలియకుండానే వెళ్ళిపోతుంది మన నుంచి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బంగారం. థ్యాంక్ యూ సార్. ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నాను.